గాయం తగలటం, ఇంకోటి బ్లడ్ రావటము, దట్ సీఎం జరగటం అనేది కొద్దిగా సీరియస్ గా. అంటే నీకు తగలకపోతే అది న్యూస్ కాదు, తగిలితేనే న్యూస్. రాయి విసరడం ఓకే, అది 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 కామన్ అన్నమాట. నీకు తగిలింది, గాయం ఏంటంటే అబ్బాయి పెద్ద వార్త, లేదు అంటే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అటు షర్మిల ప్రచారం చేస్తుంది కదా, బాబాయిని చంపారు అని. ఆయనకు కూడా ఇక్కడ గాయమైంది. అవును, సేమ్ అదే స్పాట్ లో ఈయనకు కూడా పెడదామని చెప్పేసి ఆ పులివెందుల అభిమానులే కొట్టారు అనేసి అంటున్నారు. వాళ్ళు ఎందుకు వస్తారు విజయవాడకి? నువ్వు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే నీ మీద ఏమన్నా అయితే వాళ్ళు అనుకోవచ్చు. ఇక్కడ జరిగిన వివేకానంద స్కూల్ కి అది సంబంధమే లేదు. అండ్ నెక్స్ట్ అందరూ స్పందించారు కానీ పవన్ కళ్యాణ్ స్పందించాల. ఈయన మీద రాళ్ల దాడి జరిగితే పవన్ కళ్యాణ్ జయించాడేమో వాళ్ళ ఫ్యాన్స్ తోని. ఏమనంటే తాట తీస్తా, ఉప్పు పాత్ర వేస్తా అంటాడు కదా, చెప్పుతో కొడతారు, తరిమి కొడతారు అంటారు కదా. ఆ రకంగా ఆయన కూడా ఆయనే కొట్టాడేమో, వాళ్ళ అభిమానులు కొట్టారేమో. ఎందుకంటే ఇది సినీ ఫక్కీలో జరిగింది. ఆయన సినిమా నటుడు, ఇట్లాంటివి బాగా తెలుసు. ఇట్లా గురి చూసి ఏదేది అతడు సినిమాలో జరిగినట్టు, ఎక్కడి నుంచో గురి చూసి కొట్టినట్టు. సో ఇలా జరుగుతుంది. సినిమా హీరో కాబట్టి ఈయనే చేయించాడు. అందుకే ఆ టైంలో తెనాలిలో ఉన్నాడు. లేకపోతే చంద్రబాబు నాయుడుతో కలిసి ఆట ఉండాలి కదా. విజయవాడకి కూత పెట్టి దూరంలో తెనాలిలో ఇట్లా తొంగి చూశాడు. ఆయనే అక్కడుండే చేయించాడని వీళ్ళు. ఇంకా చంద్రబాబు లాంగ్ కదా, ఆయన ఎక్కడో వైజాగ్ లో ఉన్నాడు. సో అట్లా సరే అనిపిస్తే ఇక్కడ రాళ్ల దాడి జరిగిందని తెలిసిన వెంటనే అవునా, వెంటనే వెళ్ళి బాబుని కూడా కొడదామని చెప్పేసి ఇంకెవడం వచ్చి అక్కడ ఆయన మీద గాజువాకలో ఆయన మీద రాళ్ళు ఇస్తాడు. ఇది చూస్తే ఎలా ఉందంటే రాళ్ల రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇప్పుడు నీకు ఆయన నచ్చలేదు, రోడ్డు మీద వెళ్తున్నాడు, రా ఎత్తానని కొట్టి చంపేయాలా కంపల్సరీ? అంటే నచ్చపోతే ఓటేకు, నువ్వు ఓటేయకపోతే ఆయన రాడు, ఇంకోసారి ఓడిపోతే ఎన్నో కూర్చుంటాడు. నీకు ఆయన కనబడ్డు, ఆయన అక్రమాలు చేస్తున్నాడు, అన్యాయాలు చేస్తున్నాడు అని నీకు అనిపిస్తే ఆయన గెలవడు. ఓటేకు వదిలేసాయి అంతే తప్పించి ఇంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని ఎక్కడెక్కడి నుంచి ఒకటి. ఇంకా అదేంటిది రాయి పక్కన పెడితే ఇప్పుడు అదే గన్ షాట్ అయితే ఎలా ఉండేదండి? అదే వివేకానంద స్కూల్ పై నుంచి కరెక్ట్ గురి చూసి కొడితే వీళ్ళకంటే ఏం ప్రొటెక్షన్ లేకుండానే వెళ్తున్నారు ప్రచారాలు కదా అని చెప్పేసి. పోలీసులు ఏం నిఘా పెడుతున్నారో అర్థం కావట్లా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మొన్న పిఠాపురంలో అదేంటిది పవన్ కళ్యాణ్ పర్యటన నేను విమర్శించా. ఇప్పుడు పోలీసులను విమర్శించాల్సి వస్తుంది. అంటే ప్లానింగ్ లేకుండా, పర్మిషన్ తీసుకోకుండా ఆయన సభలు పెడుతున్నాడు అని మనం అన్నాం. పర్మిషన్ తీసుకున్నప్పుడు సెక్యూరిటీ ఏంటి? ఇప్పుడు పర్మిషన్ తీసుకుంటే వీళ్ళు ఇచ్చే సెక్యూరిటీ ఏంటి? నువ్వు పర్మిషన్ లేకుండా సభలు పెడుతున్నావు అని చెప్పేసి వచ్చి ఆపుతున్నావు. ఎందుకు అంటే లా అండ్ ఆర్డర్ సమస్య అండి, మీరు ముందు పర్మిషన్ ఇస్తే మాకు కొంచెం బందోబస్తు చేసే ఏర్పాట్లు మాకు ఉంటాయి అన్నాం. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది నీ బందోబస్తు? వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. అండ్ అంటే చుట్టుపక్కల ఆ రోడ్ మీద అక్కడ నలుగురు ఇక్కడ నలుగురు పోలీసు పెడితే సరిపోయిందా? వాళ్ళు ఎక్కడ ప్రసంగిస్తున్నారు, ఆ చుట్టుపక్కల నుంచి ఏమేం జరుగుతున్నాయి అన్ని అది కదా నువ్వు చేయాల్సింది. సీఎం అంతటి స్థాయి మనిషి వస్తున్నాడు. ఇప్పుడు అదే ఎక్కడి నుంచో ఇవాంకా ట్రంప్ వస్తే అన్ని చూసుకుంటున్నావుగా, పైన కింద మీద. అరే పక్క దేశ పైన ఇక్కడికి వస్తున్నాడు ఏదో. మరి ట్రంప్ వచ్చినా కూడా నువ్వు అన్ని చూసుకుంటున్నావు కదా. ఆయన భద్రత మనది, మనం చాలా జాగ్రత్తగా పువ్వులాగా మళ్ళీ అక్కడ పెట్టాలి ఎయిర్పోర్ట్ లో. ఆ తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళది. ఇక్కడికి వచ్చిన రోజులు మనం బాగా చూసుకోవాలి. ఇలా పక్క దేశ నాయకులు వచ్చినప్పుడే మనం అంత వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పుడు మన సొంత సీఎం వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే చాలా సింపుల్ గా, అంటే ఏదో అడ్వర్టైజ్మెంట్ వ్యాన్ రోడ్ల మీద తిరుగుతున్నట్లుగా నువ్వు స్పందించకుండా వదిలేస్తే ఎలా? ఎక్కడెక్కడి నుంచో ఆ స్కూల్ కూడా మాది 20 అంతస్తులు ఏం లేదు, అది 3 అంతస్తులు చిన్నగా అంతే ఉంది. ఆ కిటికీలు అట్లా కనబడుతున్నాయి. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, మొత్తం 360 degrees లో కదా వీళ్ళు చూడాలి. సరే విమర్శలు వస్తాయి, వీళ్ళే రాయలతో కొట్టించుకున్నారు, వీళ్ళను చర్యలే చేశారు, అవన్నీ సెకండరీ. రాయి అయితే తగులుతుంది కదా, నువ్వు చేయించుకున్నా లేకపోతే నీకు తెలియకుండా ఎవరు చేసినా సరే నీకైతే తగులుతుంది. తగలరానికి చోట తగిలితే బాధపడేది నువ్వే. అండ్ నెక్స్ట్ అంటే నువ్వు అలా చేయించుకోవని అనుకుంటున్నాను. అంటే చాలా మంది ఏమంటున్నారు, ఆ కోడి కత్తి ఉంది కదా, అప్పుడు ఆయన కావాలని పొడిపించుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ రాళ్ల దాడి. సింపతి కోసం ఒళ్ళు హూనం చేసుకుంటారా అండి? సింపతి కావాలంటే 100 ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కేసీఆర్ ఉన్నాడు, సింపతి కోసం ఓ డ్రామా ఆడలా అంటే ఆయన గెలవాల, అసెంబ్లీకి పోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏం చేయాలి, నా కాలు ఇరిగింది అని చెప్పి మంచం మీద కూర్చున్నాడు. అందరు వచ్చి సానుభూతి తెలిపారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి బొకే ఇచ్చి మీరు కోలుకోవాలండి అన్నారు.
సంథింగ్ అలాంటిది ఏమైనా చేయొచ్చు కదా. సింపతి కోసం 100 చేయొచ్చు, కానీ ఒక షర్మిల గారి మీద తప్ప అందరి మీద పడ్డాయి రాళ్ళు. ఏంటో మరి విచిత్రం. సరే, మొత్తానికైతే రాళ్ళ రాజకీయాల గురించి చూస్తే ఇక్కడ జరిగింది 2-3 రోజులు మనం మాట్లాడుకున్నాం, బానే ఉంది. జాతీయ స్థాయిలో మీడియాలో ఈ కథనాలన్నీ చూసి నవ్వుకుంటున్నారు జనాలు. అవును కదా, ఇదేంటి మరి ఇంత దరిద్రమైన రాజకీయాలు ఏంటి, గెలిస్తే గెలిచారు, సస్తే సచ్చారు, ఆ రాష్ట్రం ఏంటో అంతగా అంటే రాష్ట్రపతి పాలన పడేయండి, ఎవడు బతికాడు బతికేస్తాడు, ఏం రాళ్లతో కొట్లాడుకోవడం ఏంటి దరిద్రంగా అని. అప్పుడు ఎప్పుడో ఫ్యాక్షనిస్టులు చూసాం కత్తులతో గిత్తులతో నరకడం. ఇప్పుడు ఏ నేత కనిపిస్తే ఆ నేతని అంటే ఇంకా చూడు. అంటే ఇది ఎట్లా ఉందంటే ఫస్ట్ జగన్ మీద జరిగింది, చేయించుకున్నాడా చేశాడా తర్వాత సంగతి. ఈయన మాట్లాడలేదు పవన్ కళ్యాణ్, తాట తీస్తాము ఉప్పు పాత్ర వేస్తామంటే ఉండరా నీకు కూడా రాయేసి కొడతా అని చెప్పి ఇంకెవడో కొట్టాడు. పలాంటి టీడీపోళ్ళు మన జగన్ పైన రాయేశారంట అని అక్కడ గాజువాకలో మనం కూడా రాలేద్దాం, అక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడో చూడండి, వీళ్ళు కూడా వెళ్ళి రాలేయడం. అంటే వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. రేపటి రోజు ఇక నాయకులు అందరు వెళ్ళినా కూడా అందరు రాళ్ళేసి కొడతా ఉంటే ఇంకా ఎక్కడికి వెళ్తుంది రాజకీయం. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ మీద రాయేసి కొట్టిన వ్యక్తిని పట్టుకున్నారు అన్నారు. ఆ పట్టుకున్న వ్యక్తి ఏమో లేదు, నేను షేక్ హ్యాండ్ ఇద్దాం అని చెప్పేసి నేను చేశాను, అది పక్కన తగిలింది, వాళ్ళకి మాకు మధ్య గొడవ అయింది, ఇది రాయేసింది నేను కాదు అన్నాడు. ఎవరో పాపం పట్టుకుంటా మూతంత వాచింది, ఆయన్ని పట్టుకున్నాడు అమ్మాయికున్నా అంటే వీళ్ళకి దొరకట్లేదు. సరే పోనీలే, ఆయన అనుకున్నాడో లేక ఆయనే కొట్టాడో లేదో మనకేం తెలుసు. అంటే రాయిసిన విజువల్స్ తప్ప అన్ని ఉన్నాయి పోలీసుల దగ్గర. అవును, అక్కడ చుట్టుపక్కల సీసీటీవీలు గమనిస్తున్నారులే కానీ అంటే గాయం కనబడుతుంది, తగిలిన విషయం తెలుస్తుంది, ఎవరో కొట్టాడు అని తెలుస్తుంది, కానీ ఆ విజువల్స్ ఏమీ లేవు అసలు. ఇంకా చెప్పాలంటే యాక్చువల్ గా వీళ్ళందరిని అనడం కాదు, జగన్నే అనాలి, ఆయన చేసుకుందే. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే ఆ ఫుటేజ్ వస్తుంది బయటకి. అవును, మన బంజారా హిల్స్ లో అంత మంచి బిల్డింగ్ పెట్టుకొని మొత్తం అంతటా కూడా నీట్ గా సీసీటీవీ అండర్, ఎక్కడో శివార్లో కూడా చైన్ స్నాచింగ్ చేసినా దొరికిపోతున్నారు ఈజీగా. ఇక్కడ ఆయన తిరిగే ఏరియాలు అంటే మెయిన్ సెంటర్స్ గా తిరుగుతున్నాడు. ప్రతి ఊర్లో మెయిన్ సెంటర్స్ సీసీటీవీ పరిజ్ఞానం లేదు, అక్కడ ఆ సాంకేతికత లేదు. సో అది ఆయన వైఫల్యం అనే చెప్పుకోవాలి. కనీసం ఇప్పుడైనా సరే ఆయన గెలిస్తే ఆయనో లేకపోతే బాబు గెలుస్తాడు, ఎవరు గెలిచినా సరే మొత్తం రాష్ట్రం అంతటా ప్రతి అట్లీస్ట్ ప్రధాన కూడళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటాయో అన్ని అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ కింద ఉంటే ఎప్పటికైనా ఫ్యూచర్ లో ఏదైనా జరిగితే తెలిసిపోతుంది ఈజీగా. ఇంకొకటి మనం ఈ విషయంలో గమనించాల్సింది ఏంటంటే, జగన్ ఈ మధ్యకాలంలో ఎలక్షన్ల కంటే సిద్ధం కంటే ముందు ఎప్పుడు ఏరియా పోయినా కూడా పరదాల మధ్యలో పోవడం, ఆ ఏరియాలో చెట్లను నరికేయటం సెక్యూరిటీ అని చెప్పేసి, ఇవన్నీ చూస్తుంటే జనాలలో వ్యతిరేకత ఉన్న విషయానికి తెలిసే అటువంటి వెళ్ళాడా, ఈ రోజు బయటకు వస్తే జనాల్లో ఉన్న అసంతృప్తిని ఈ రాళ్ల రూపంలో బయటకు వచ్చిందా అనే కోణంలో మనం ఆలోచించచ్చా? అలా కూడా చేయొచ్చు, ఎందుకంటే ప్రతిసారి జనాలకు కొంచెం దూరంగా విశాలంగా చూసుకునేవాడు. ఈసారి ఫస్ట్ టైం మొత్తం ఆ ఇరుకు రోడ్లలో వచ్చి అక్కడ సెంటర్ లో నిలబడ్డారు, నేను ఇక్కడ ఉన్నాను చూడండి అని రాయేసి కొట్టారు. సరే మేబీ అలా కూడా అయిండొచ్చు, ముందుగా ఊహించి జనాలకు రాలేదని కూడా అనుకోవచ్చు కదా. ఈయన ప్రచారానికి సిద్ధం అంటే జనాలు మా వ్యతిరేకత చూపించడానికి సిద్ధం అని చెప్పి రాయిస్తూ ఉండొచ్చు అది కూడా అంతే కదా, వ్యతిరేకత చూపించడానికి సిద్ధం అనుకోవచ్చు. తెలిసి జరిగినా తెలియక జరిగినా ఉద్దేశపూర్వకంగా జరిగినా వాళ్ళకి అదేంటిది ఏదో వ్యూహాత్మకంగా జరిగినా రాయి అయితే తగిలింది, ఆయన అయితే బాధపడుతున్నాడు. సరే ఒక రోజులో కోలుకున్నాడేమో తర్వాత సంగతి, కానీ ఎంత కాదన్నా తినేటప్పుడు స్నానం చేసేటప్పుడు మొహం గడిపేటప్పుడు పడుకుంటప్పుడు నీకు ఆ నొప్పి తెలియట్లేదా? తెలుస్తుంది కదా. సో మిగతా వాళ్ళకి కూడా అది ఒక రాయి ఇసిరాడు అంటే వాడిని పట్టుకోవడానికి ఇది అసలు 3 రోజులు పట్టిందండి, వాళ్ళకి 3వ రోజు. అవును, ఇప్పటికీ వాడు ఎవడో దొరకదు. ఒక రౌడీ షీట్ని పట్టుకున్నారు అంతే, ఆయన చెప్తే ఒక ముగ్గురిని క్యాచింగ్ అంతే. అంటే అప్పటికి తేలలా వీడా అని తేలలా, ఎవడో పెట్టుకున్నాడు. మీరు పోయినసారి ఎలక్షన్స్ ముందు జరిగిన కోడికత్తి వ్యవహారం ఇప్పుడు తెలే అంటే అది మనిషి దొరికాడు పాపం సీను, అసలు వాడు ఎందుకు చేశాడో తెలియదు, ఎవరు చేయించాడో ఈ రోజు వరకు తెలియదు. 5 ఏళ్ళు పాపం నలిగి బయటకు వచ్చాడు.